నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వల్లభనేని వంశీ ఒకానొక టైంలో చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని ఏ విధంగా సంబోధించేవాళ్ళో, ఎలాంటి మాటలు యూజ్ చేసేవాళ్ళో వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం విన్నాం. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు, కానీ సరికొత్తగా ఆయన చాలా గౌరవమైనటువంటి పదాలని యూజ్ చేస్తూ ఉన్నారు, గౌరవార్థకాలతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ గురించి. మరి ఈ విషయం ఏమన్నా కొడాలి నానికి మైనస్ అవుతోందా? కొడాలి నాని వల్లభనేని వంశీ నన్ను దెబ్బతీయబోతున్నాడు అనేటువంటి ఏమైనా ఫీల్ అవుతున్నారా ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మరి వల్లభనేని వంశీ మాటల మార్పు వల్ల కొడాలి నాని ఏమన్నా మైనస్ ఫీల్ అవుతున్నారు? ఆయనకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? వల్లభనేని వంశీ నన్ను ఎఫెక్ట్ చేస్తున్నాడు, నన్ను దెబ్బతీయబోతున్నాడు అని ఏమైనా ఫీల్ అవుతున్నారా కొడాలి నాని? అసలు ఏంటి ఇప్పుడు వల్లభనేని వంశీ అసలు మనం చూసుకుంటే 2019లో ఆయన టీడీపీ తరఫున నిల్చున్నాడు. ఆయన ఎంత 900 ఓట్ల మెజారిటీ ఎంతో గెలిచాడు. అప్పుడు ఈయనకి ఇప్పుడు ప్రత్యర్థిగా గన్నవరం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు యార్లగడ్డ వెంకట్రావు. ఆయన అప్పుడు వైసీపీలో ఉన్నారు. ఈయన పోటీ పడినప్పుడు వల్లభనేని వంశీ గెలిచాడు. గెలిచినప్పుడు వైసీపీకి దగ్గరగా తీసుకొచ్చింది కొడాలి నాని. ఎవరిని? వల్లభనేని వంశీని తెచ్చినప్పుడు వల్లభనేని వంశీ కొడాలి నాని మంచి స్నేహితులు మామూలుగా. సో దాంతో కొడాలి నాని మాటలు విని ఆయన వైసీపీకి దగ్గరయ్యి ఈయన్ని అబ్యూస్ చేయడం మొదలుపెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత లోకేష్ని కూడా. ఇంకా అది ఎంత తారస్థాయికి వెళ్ళిందంటే బూతులు మాట్లాడటమే మొదలుపెట్టారు చెప్పాలంటే. సరే, ఎలాగా కొడాలి నాని కొత్త ఏం కాదు, కాకపోతే ఆ కేటగిరీలోకి ఈయన కూడా చేరాడనమాట. అంటే స్నేహితుడు కదా, అది మరి స్నేహ ఇది పంచుకున్నాడో ఏంటో స్నేహబంధం అది. అయితే ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఈవెన్ వంశీకి కూడా కొంచెం గన్నవరంలో ప్రతికూలత ఉందంటున్నారు. అలాగే కొడాలి నానికి ఎలాగో మనకు తెలుసు, అతని మీద ఇప్పటికే చాలా జరిగాయి, మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీలో, గుడివాడ కాన్స్టిట్యున్సీలో చాలామంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన సామాజిక వర్గాలు ఇద్దరివి ఒకటే. ఏ సామాజిక వర్గం అయితే వాళ్ళకి అండగా ఉంటుంది అనుకుంటున్నారో ఇప్పుడు ఆ సామాజిక వర్గం నుంచి వాళ్ళకి వ్యతిరేకత వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జనసేన ఉంది, జనసేనకి కాపు ఓట్లు ఉన్నాయి, జనరల్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కూటమితో వెళ్తున్నారు కాబట్టి టీడీపీ జనసేన మెయిన్గా ఇప్పుడు ఈ ఓట్లు కూడా చీలే ప్రమాదం ఉంది వీళ్ళకి. వీళ్ళిద్దరికి కలిపి దుబ్బా రామచంద్రరావు అని ఆయన ఇంతకాలం వాళ్ళకి హెల్ప్గా ఉన్నాడు, వాళ్ళకి అండగా ఉన్నాడు. ఈవెన్ వల్లభనేని వంశీకి కూడా. ఇప్పుడు ఆయనని మన షర్మిల గారు కలిసి ఆయన్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. సో ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారా అనే ఒక సందేహం ఉంది. దాంతో ఆయన వీళ్ళకి పెద్దగా సహకరించట్లా. ఇవన్నీ కలిపి ఇప్పుడు వల్లభనేని వంశీకి కొడాలి నానికి ఈ ఎన్నికలు కొంచెం గడ్డుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కాబట్టి వల్లభనేని వంశీ ప్లస్ చంద్రబాబు నాయుడు లోకేష్తో ఇప్పుడు మంచిగా ఉంటే, ఆల్రెడీ తెలుగుదేశం నుంచి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఒకవేళ ఎన్నికల్లో పొరపాటున గెలిస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలాగా గెలుపు అనేది లేదు అన్నట్టుగానే మనకు తెలుస్తోంది. నిన్న ఎప్పుడైతే తెలుగుదేశం మేనిఫెస్టో బయటకు వచ్చిందో ఇప్పుడు మొత్తం సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నిన్నటి వరకు కొద్దిగా ఏమైనా ఇది ఉంటే మొన్న ఆయన మేనిఫెస్టోతో పూర్తిగా అంటే సగం పోయాయి. నిన్న తెలుగుదేశం మేనిఫెస్టోతో ఇప్పుడు ప్రజల నాడి మారిపోయింది. ఇంకొకటి భూ యాజమాన్య హక్కు చట్టం ఏదైతే ఉందో దాని మీద ప్రజల్లో విపరీతంగా సందేహాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు వీళ్ళందరికీ గెలుపు అనేది చాలా కష్టతరం, ఎవరికి? వైసీపీ అభ్యర్థులందరికీ కూడా. అందులో ముఖ్యంగా గన్నవరం అనేది కొంచెం మంచి నియోజకవర్గం. అది గన్నవరం చెప్పుకోదగ్గది, అది ప్రెస్టీజియస్ అన్నమాట. ఇప్పుడు ఈయనకి ప్రెస్టీజ్ ఇష్యూ, ఎవరికి? వల్లభనేని వంశీకి. సో ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఏమన్నా మరి మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కామ సామాజిక వర్గం ఓట్లు కూడా రావాలి కదా ఆయనకి. ఇప్పుడు ఆయన మీద అందరికీ కోపం ఉంది, ఎందుకంటే అతను అందరినీ కించపరిచాడు మాటలతోటి, తన పనులతోటి కూడా. వల్లభనేని వంశీ కూడా ఒకప్పుడు ఏమైనా కొద్ది గొప్ప మంచి పేరు ఉంటే దాన్ని వైసీపీలో చేరాక పూర్తిగా పోగొట్టుకున్నాడు. సరే, ఇంకా అసలు మనకి కొడాలి నాని సంగతి చెప్పక్కర్లే. ఇప్పుడు వల్లభనేని వంశీ కనుక కొంచెం వీళ్ళకి చేరువైతే అది డెఫినెట్గా కొడాలి నానికి మైనస్ అవుతుంది. అది ఓట్ల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్ చేస్తున్నాడు మర్యాద, మరి నువ్వెందుకు చేయట్లేదని కూడా ప్రజలు అడగచ్చు. ఇప్పుడు అతను రియలైజ్ అవుతున్నాడు, నువ్వు కూడా రియలైజ్ అవ్వు, నువ్వు ఇంతకాలం తప్పు చేసావు అన్న ఒక భావన ప్రజల్లో వస్తుంది. సో అది
సో అంటే వల్లభనేని వంశీ ఇప్పుడు కేవలం ఓట్ల కోసమేనా ఆయన మాటల్లో మార్పు రావడం జరిగింది, మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు? అంటే ఓట్లు ఒక పక్క, ఇప్పుడు రాజకీయ భవితవ్యం ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు భవిష్యత్తు కూటమిదే అనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఇప్పుడు ఈయన ఇంతకాలం చేసిన దానికి ఆయన బదిలిచ్చుకోవాలి కదా. అవును, దానికి వాళ్ళు కూడా ఊరుకోరు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి మీద దృష్టి పెడతారు, కానీ వీళ్ళేమి రివెంజ్లు అంతా వెళ్ళరు, తెలుగుదేశం కానీ కూటమి కానీ ఇతనికి భయం ఉంటుంది కదా. ఎవరికి? వల్లభనేని వంశీకి ఇప్పుడు ఎటు కాకుండా అయిపోతుంది ఫ్యూచర్. ఇప్పుడు అంత వయసేం లేదు అతనికి, చిన్నవాడే. అందుకని అవన్నీ ఆలోచించుకుని, ఇప్పుడు రాజకీయం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో ఎవరికీ తెలియదు. ఇవాళ శత్రువు అయిన వాడు రేపు మిత్రుడు అవుతాడు, రేపు మిత్రుడు అయిన వాడు శత్రువు అవుతాడు. సో ఈ సమీకరణాలు మారిపోవటం అనేది చాలా సహజం. అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఒకవేళ నేను మళ్ళీ భవిష్యత్తులో నేను రాజకీయాల్లో కొనసాగాలంటే మళ్ళీ వీళ్ళతో మంచిగా ఉంటే మంచిది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళని మర్యాదగా మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే ఈ 4 సంవత్సరాలు ఎప్పుడైతే వైసీపీకి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఆయన నోటి దోషానికి బాగా అలవాటు పడి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మారిపోతే మరి టీడీపీ శ్రేణులు ఒప్పుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా ఆయన్ని? ఇప్పుడు యాక్సెప్ట్ చేయటానికి చేయకపోవటానికి వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు, ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉందంతా. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉంది, ఇంకా 10 రోజులు ఉంది ఎన్నికలు మనకి. ఇవాళ అప్పుడే ఫస్ట్ వచ్చేసాం, కరెక్ట్గా 11 రోజుల తర్వాత మా ఎన్నికలు, ఆ రోజు ఎన్నికల తేదీ వస్తుంది. సో వైసీపీ వాళ్ళు చేయగలిగింది, ఇప్పుడు వైసీపీ వాళ్ళకే దిక్కు తోచట్లా. ఇప్పుడు వాళ్ళకే వాళ్ళ మేనిఫెస్టో చూసాక అసంతృప్తి మొదలైంది, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఆ మేనిఫెస్టో వాళ్ళ పార్టీలో వాళ్ళే పెదవి విరిచారు, మెరుపులు ఉంటాయంటే మరకలు మిగిలాయి వాళ్ళకి. సో వాళ్ళకి నిజంగా దిక్కు తోచట్లా, ఏం చెప్పుకుని వాళ్ళు ప్రజల్లోకి వెళ్తారు? ఏది లేదు వాళ్ళ దగ్గర, ఒక అస్త్రం ఒక్కటి కూడా లేదు. సో ఇక్కడ ఈయన ఏం చేసుకున్నా కూడా వాళ్ళు ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఎవరిని వాడు కాపాడుకుని ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఎలా గెలవాలి అనే దాని మీద దృష్టి పెట్టున్నారు. ముందు టెన్షన్లో ఉన్నారు ఒక్కొక్క క్యాండిడేట్, వైసీపీ క్యాండిడేట్స్. సో ఇది పెద్ద విషయం కాదు వాళ్ళకి. ఎవరికి వాడు నిజంగానే వాళ్ళ ఫ్యూచర్లో ఆలోచించుకోవాలి. ఒకవేళ ఎన్ని సీట్లు వస్తాయో మనకు తెలియదు, వైసీపీకి 30 వస్తాయా 40 వస్తాయా అని. వాళ్ళు నెగ్గాక అదే పార్టీలో కొనసాగుతారా, లేదు తెలుగుదేశంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే వాళ్ళు కూడా ఈ బాటలోనే వెళ్తే మంచిది. ఇప్పటి నుంచే కొంచెం మర్యాద ఇచ్చి చంద్రబాబు నాయుడుకి లోకేష్కి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకుంటే బాగుంటుంది. సో మరి వల్లభనేని వంశీ మాటల మార్పు వల్ల కొడాలి నానికి ఎఫెక్ట్ అవుతుంది అంటారు, మరి చూద్దామండి. మరి ఈ ఎఫెక్ట్ని కొడాలి నాని తీసుకుంటారా, మరి ఎలా భావిస్తారు ఏంటనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.